నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-3 వచనాలలో దేవుని ప్రజలలో నీతి గలవారు చీకటిలోనే జీవిస్తున్నప్పటికీ ఆయన వెలుగును చూడాలనే కోరికను వ్యక్తపరిచారు. ఇప్పుడు దేవుడు వెలుగు కలుగుతుందని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆ వెలుగుకు మూలం దేవుని మహిమ. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇది సర్వత్రా వ్యాపించిన పాపాన్ని సూచిస్తుంది. అయితే దేవుని నుండి ఉదయించే మహిమ ఆయన ప్రజల కోసం మార్గాన్ని వెలుగుమయం చేస్తుంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్న మాటతో ప్రారంభమైన ఈ అధ్యాయం మెస్సియా ఆగమనాన్ని గురించి, దేవుని మహిమ ఆయన ప్రజల మధ్యకు దిగి వస్తుందని, అనేక మంది అన్యజనులు సహితం వెలుగులోనికి వస్తారని ప్రకటిస్తూ ఉంది. క్రొత్త నిబంధనలో ఈ వచనాలను యేసు ప్రభువు గలిలయలో చేసినటువంటి అభిషేక పరిచర్యకు అన్వయిస్తుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8-12 వచనాలలో ఇశ్రాయేలీలు పశ్చాత్తాపపడి వెదకవలసిన రీతిలో దేవునిని వెతికి దేవుని వాక్కులకు లోబడి ఆచరణలో పెట్టినట్లయితే ఫలితాలు మంచిగా ఉంటాయి. ఈనాటి విశ్వాసులు కూడా దేవుని వాక్కుకు లోబడినంత వరకు ఈ వచనాల్లోని దీవెనలైన వెలుగు, ఆరోగ్యం, నీతి, న్యాయాలు వారికి ముందుగా నడుస్తాయి. దేవుని మహిమ వారిని సంరక్షిస్తుంది. ప్రార్థనలకు జవాబులు, బలహీన సమయంలో బలపరచుటకు దేవాది దేవుడు రిక్తుడిగా మన మధ్యకు మనలో ఉన్న పాప చీకటిని పారద్రోలి ఆయనిచ్చే దీవెనలు, వాగ్దానాలు స్వతంత్రించుకొని ఆయన మహిమ కొరకై జీవించుటకు ఆయన వెలుగుగా మన మధ్యకు వచ్చాడు. ఆమేన్.